హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఈరోజు నేను ఎగ్ బిర్యానీ చేస్తున్నాను. ఫస్ట్ ఎగ్స్ బాయిల్ చేసుకోవాలి. తర్వాత గిన్నెలో తగినంత వాటర్ వేసుకొని సాల్ట్ వేసుకోవాలి. బిర్యానీ ఆకు, లవంగాలు, అలాగే ఇందులో చెక్క కూడా వేసుకోవాలి. ఇలా తగినంత చెక్క వేసుకొని పక్కన బౌల్లో ఆనియన్స్ వేసుకోవాలి. ఇలా ఆయిల్లో ఆనియన్స్ వేసుకొని బాగా కలపాలి. ఇలా నిదానంగా కలుపుతూ ఉండాలి. మెరూన్ రెడ్ కలర్ వచ్చే వరకు నిదానంగా కలపాలి. పక్కన చూడండి, మన వాటర్ బాగా హీట్ అయిపోయింది. ఇందులో రైస్ మొత్తం వేసుకోవాలి. కొంచెం కొంచెం రైస్ మొత్తం ఇలా వేసుకోవాలి. కలుపుకొని ఈ రైస్ అంతా కలుపుకొని ప్లేట్ పెట్టేయాలి. ఈ ఆనియన్స్లో చూడండి, మెంతి ఆకు, బిర్యానీ ఆకు వేసి కలపాలి. ఇలా మొత్తం కలపాలి. ఇలాగే యాలకులు, లవంగాలు, బిర్యానీ పువ్వు, చెక్క వేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకున్నాక మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. నిదానంగా ఇలా కలుపుకోవాలి. తర్వాత ఇందులో పచ్చిమిర్చి ఇంకా టమాటా కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి. తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. చిటికెడు సాల్ట్, హాఫ్ టీ స్పూన్ కారం వేసుకొని ఈ మిశ్రమాన్ని ఇలా బాగా కలపాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఇక్కడ చూడండి, మన రైస్ ఎంత బాగా ఉడుకుతుందో చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా ఉడుకుతుందో మన రైస్. ఇంకా అవ్వాలి ఇది. దీనిపైన ప్లేట్ పెట్టేద్దాం. ఇందులో బిర్యానీ మసాలా వేయాలి. అలాగే నిమ్మకాయ రసం కూడా పిండాలి. తగినంత నిమ్మకాయ రసం పిండుకొని ఒక జల్లెడలో రైస్ మొత్తం వేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెం రైస్ మొత్తం వేసుకొని ఒక పెద్ద గిన్నెలో సగం రైస్ వేయాలి. దీనిపైన ఇలా చల్లుకోవాలి. ఈ మిశ్రమాన్ని మొత్తం నిదానంగా ఇలా చల్లుకొని చూడండి ఫ్రెండ్స్, ఇలా చల్లుకొని ఇలా తర్వాత మిగిలిన రైస్ మొత్తం వేసేయాలి. మొత్తం వేసుకున్న తర్వాత ఈ రైస్ని బాగా కవర్ చేసుకోవాలి. ఇలా కవర్ చేసుకొని పైన ఎల్లో కలర్ కొంచెం కొంచెం అక్కడ ఇక్కడ చల్లుకోవాలి. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. అలాగే కొత్తిమీర కూడా చల్లుకోవాలి. మొత్తం రైస్ పైన మొత్తం ఇలా కొత్తిమీర కూడా చల్లుకోవాలి. తర్వాత ఒక్కొక్కటి ఎగ్స్ ఇలా పెట్టుకోవాలి. రైస్ పైన మొత్తం ఎగ్స్ పెట్టుకోవాలి. చూడండి, నాకైతే ఎంత బాగా కనిపిస్తుందో, కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇలా ప్లేట్ పెట్టేసి 5 మినిట్స్ మీడియం సిమ్లో పెట్టాలి. మన ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.